హాయ్ ఫ్రెండ్స్, వన్ మోర్ షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ శ్రావణి. రీసెంట్గా సిస్టర్స్తో కలిసి ఈవినింగ్ టైంలో అలా సరదాగా బయటకు వెళ్దామని అయితే నార్మల్ వాక్గా వచ్చామన్నమాట. సరే, ఇక్కడ డెజర్ట్స్ది చూసాం. వాళ్ళు 2 days అయిందంట పెట్టి. సరే ట్రై చేద్దామనేసి నేనైతే ఫ్రూట్స్ ఎలా ట్రై చేద్దామని చెప్పేసి బనానా కోకో డిప్ అయితే అడిగాను. ఫ్రూట్స్ అయితే ప్రెజెంట్కి లేవు, రేపటి నుంచి లాంచ్ చేస్తాం. ఈరోజు బ్రౌనీస్తో ఉన్నాయండి అంటే సరే బ్రౌనీ విత్ ట్రిపుల్ చాక్లెట్ లేయర్ అయితే తీసుకున్నాను. చక్కగా బ్రౌనీ పైన లేయర్ కట్ చేసేసుకొని 3 ఫ్లేవర్ చాక్లెట్ క్రీమ్స్ అయితే వేశారు. చాకో క్రీమ్, డార్క్ చాక్లెట్ అండ్ వైట్ చాక్లెట్ క్రీమ్స్ అయితే మీద ఒక లేయర్ లాగా వేసి ఇచ్చారు. దాని మీదకి వైట్ అండ్ చాక్లెట్ చిప్స్ ఉంటాయి కదా, ఆ 2 ఫ్లేవర్స్వి వేసి నెక్స్ట్ కొంచెం కలర్గా స్ప్రింకిల్స్ అయితే చల్లేశారనమాట. ఫైనల్గా అయితే వేఫర్ పెట్టారు. అందులో మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. నేనైతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ని చూస్ చేసుకున్నాను అనమాట. ఇంతే అండి, చాలా ఈజీగా అనిపించింది నాకు. వన్స్ టేస్ట్ చేసిన తర్వాత మనం కూడా ఇది ఇంట్లో ఒకసారి ట్రై చేయాలనిపించింది. జస్ట్ బ్రౌనీ ఉంటే సరిపోతుంది, అదొక్కటి చేసినామంటే మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లోనే ఉన్నాయి. ఎలాగో రెసిపీస్కి చేస్తా కాబట్టి అన్నీ ఉన్నాయి మన దగ్గర. సో మీలలో ఎవరికి ఈ రెసిపీ ఇంట్లో చేసి కావాలి వీడియో అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే నాకు నచ్చింది. ఒక 9 పాయింట్స్ ఇవ్వచ్చు అనమాట 10కి. నాకు బ్రౌనీ మాత్రం ఎందుకో కొంచెం మాత్రం గట్టిగా ఉంది అనిపించింది. అదొక రోజు సాఫ్ట్గా ఉంటే మేబీ చాక్లెట్తో ఇంకా టేస్ట్ అనేది హైలైట్ అయ్యి ఉంటుందేమో అన్నది నా ఒపీనియన్. నేనైతే ఒకసారి ఇంట్లో సాఫ్ట్గా బ్రౌనీ చేసి ఒకసారి ట్రై చేసి చెప్తా, ఓకేనా? ఇక తిరుపతి నియర్ లొకేషన్ ఉన్న వాళ్ళు కన్ఫర్మ్గా విజిట్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీకు కూడా నచ్చుతుంది. అండ్ లొకేషన్కి వస్తే కర్కంబాడికి వెళ్ళే దారిలో మంగళమూరు దగ్గరున్న కేపీఎన్ ఫ్రెష్ మార్ట్ పక్కనైతే ఉంది లొకేషన్. ట్రై చేయండి. బాయ్.